నేర్చుకుంటాం. Just 4 thoughts. 4 తలంపులు. One is మొట్టమొదటిది, God control. దేవుడు సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు. God's hand is. దేవుని హస్తం ఉంది. Understand that God's hand is there. ఈ జీవితాన్ని ప్రభువుకు అప్పగించినప్పుడు అక్కడ దేవుని హస్తం పనిచేస్తుందని గ్రహించు. Control of God. దేవుని చేత నియంత్రించబడుతుంది. Secondly, రెండవదిగా, you should have confidence in God. దేవుని యందు విశ్వాసము, నమ్మిక ఉంచాలి. Situation may be difficult, పరిస్థితి వేరుగా ఉండవచ్చు, adverse, ప్రతికూలంగా ఉండొచ్చు, no hope at all, నిరీక్షణ లేకపోవచ్చు, failure, disappointments, ఓటమి, కృంగుదల ఉండొచ్చు. but have faith. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు. Pray to Him, depend on Him. ఆయనపై ఆధారపడడానికి ప్రార్థన చేయి. He will, ఆయన నిన్ను సమాధానకర్తగా he will ఉంచుతాడు. give you success also. ఆయన నీకు విజయం ఇస్తాడు. And thirdly, మూడవదిగా, she was very, very clear, clarity. ఆమె జీవితంలో తన ప్రాధాన్యతల గురించి ఎంతో స్పష్టంగా ఉంది. First, control of God. మొట్టమొదటిగా దేవుని యొక్క నియంత్రణ. Secondly, రెండవదిగా confidence in God. దేవుని యందు విశ్వాసం. Thirdly, మూడవదిగా she had clarity in life, తన జీవితంలో స్పష్టత ఉంది, తన జీవితాన్ని గురించి. but not this. అటు ఇటు ఆమె ఏమి కదలిపోలేదు. Clear in her, తన తీర్మానంలో స్పష్టత ఉంది. clear in her priorities. ఆమె ప్రాధాన్యతలో స్పష్టత ఉంది. Nothing change. Even offer could not change. రాజు ఇచ్చిన ఆ యొక్క ఆహ్వానం కూడా ఏమాత్రం మార్చబడలేదు. And fourthly, నాలుగవదిగా, she was fully committed. పూర్తిగా దేవునికి అప్పగించుకుంది, దేవుని చేత వాడబడింది. Her that God fulfilled. దేవుడు ఆమెను చాలా విషాదకరమైన ఆరంభం నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లి రాణిగా చేసి తన ఉద్దేశాన్ని She నెరవేర్చుకున్నాడు. was committed. ఆమె దేవునికి అప్పగించుకుంది. She was ఆమె for God. దేవుని కొరకై వాడబడింది, She was by God. దేవుని చేత వాడబడింది. As a queen, she was used God's hand. ఒక రాణిగా దేవుని చేతిలో వాడబడింది. So God wants to use you also. కాబట్టి దేవునిని వాడుకోవాలని కోరుతున్నాడు. Your story is written ఒకవేళ నీ చరిత్ర కథ రాసినట్లయితే like the story of Esther. ఎస్తేరు యొక్క చరిత్ర వలె How your చరిత్ర ఎలా ఉండబోతుంది? will it bring glory to God? అది దేవునికి మహిమ తీసుకొస్తుందా? May the Lord bless you. దేవుడు నిన్ను May ఆశీర్వదించును the Lord గాక. bless this. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.